హే ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఉగాది పచ్చడి అంటే అందరూ చేస్తారని తెలుసు, కానీ ఈ రేంజ్లో చేయడం మీరు ఎక్కడా చూసుండ్రు. ఈ వీడియోలో అయితే చూసేయండి. లెట్స్ బిగిన్. ఈ పచ్చడి కోసం మా మావయ్య వేప చెట్టులో కొమ్మ అయితే వేసుకొచ్చారు. మా అత్తయ్య అయితే పువ్వు అయితే తీస్తున్నారనమాట. ఈ పువ్వు తీయడం కూడా ఒక ప్రాసెస్సే కదా, ఇది ఎలా తీయాలో మా అత్తయ్య ఇక్కడ చూపిస్తున్నారు. ఇలా చెరిగిన తర్వాత ఈ పువ్వుని ఇలా అయితే తీసుకున్నాం. ఇప్పుడు దీనికోసం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో కలిపేస్తారనమాట. ఇక్కడ గోదావరి అంటే మినిమం ఉంటుంది కదా, ఇవన్నీ పచ్చడిలో వేయడానికే. చింతపండు అయితే నానబెట్టారనమాట. ఫస్ట్ ఇక్కడ మా అత్తయ్య అయితే తేనె యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు బనానాస్ అన్నమాట. బెల్లం తురిమేసుకుని పెట్టుకున్నారు. బెల్లం కూడా యాడ్ చేస్తున్నారు. ఇది చింతపండు గుజ్జు. మొత్తం అంతా ఉండలు లేకుండా ఫిల్టర్ చేస్తున్నారనమాట. ఇప్పుడు అరటిపళ్ళని మ్యాష్ చేస్తున్నారు. వీళ్ళైతే ఒక బకెట్లో అయితే కలుపుతున్నారు. ఇక్కడ ఇయరే కాదు, ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తారు వీళ్ళు. గ్రేప్స్ అవి కూడా కట్ చేసి మళ్ళీ తొక్కలు తీసి వేస్తారు ఇందులో. ఇది ఖర్జూరం. ఒకటి సున్నుండి పిండి, ఇంకొకటి వేపుడు శనగపప్పుతో చేసే పిండి. ఇది వేపుడు శనగపప్పు. ఇవి యాపిల్, దానిమ్మ గింజలు, ఇంకా మామిడికాయ ముక్కలు, కొబ్బరికాయ ముక్కలు, కారం, ఉప్పు ఇవన్నీ వేసి మిక్స్ చేస్తున్నారనమాట. ఎలైచీ పౌడర్, అది మంచి స్మెల్ రావడానికి. ఇంకా ఫైనల్ టచ్ ఇవ్వడానికి వేప అయితే కలుపుతున్నారు. పచ్చడి అయితే అయిపోయిందనమాట. వీళ్ళు నాకు తెలిసి ఒక 6 months అయితే తినడానికి చేసుకున్నట్టు చేశారు. ఇంతే అండి, అయిపోయింది. చాలా ఈజీ. నాకు తెలిసి మీరు ఇప్పటివరకు ఎక్కడ చూసుండ్రు ఇలాగా. వీళ్ళు పచ్చడి చేయండిరా అంటే పంచామృతం రేంజ్లో చేస్తారనమాట. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.